నమఃశివాయ. హైదరాబాద్ ఎర్రగడ్డ వాస్తవ్యులైన జి రాంబాబు, మారుతీ కుమారి దంపతులు ఉన్నంతలో నలుగురికి సాయపడాలనే మంచి మనస్సుతో మానవత్వానికి చిరునామాగా నిలుస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు. శ్రీవత్స గోత్రోభవస్య నామధేయస్య రాంబాబు శర్మ నామధేయస్య अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभयायु आरोग्य ऐश्वर्यावृद्धिरस्तु. श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ मध्याह्न कालेन अभिषेक पूजा अंजकरेशे. అనంతరం స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి శివాశీస్సులు పొందారు. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర నమ శివార్పణమస్తు. శతమానం భవతు శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత ఫలసిద్ధిరస్తు దీర్ఘ సుమంగళి. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని హోమ ఫలాలను పొందారు. గాయత్రీ దేవ్యాయుధం నమః. రుద్రదేవాయుధం నమః. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. అనంతరం అనాథుల శాశ్వత పోషణ కోసం కడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ పనులలో పాలు పంచుకున్నారు. మానవ సేవలో భాగంగా రక్షణాలయంలో సేద తీరుతున్న అభాగ్యుల మనుగడ నిమిత్తం వారికి తోచిన సాయం చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. అనంతరం అనాథుల దీవెనలు, శివయ్య అనుగ్రహం కలగలిసిన పుణ్యప్రసాదాన్ని స్వీకరించి అనంతమైన పుణ్యఫలాలు పొందారు. అనాథుల ఆకలి బాధను అర్థం చేసుకుని అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి రాంబాబు గారి కుటుంబంపై ఆ శివయ్య కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని రక్షణాలయం కోరుకుంటుంది. నా పేరు రాంబాబు, మా భార్య పేరు మారుతీ కుమారి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈ ఆశ్రమానికి ఇవాళ రావటం మూడోసారి. ఇంతకుముందు గత 3 ఏళ్ళ నుంచి దాదాపు సంవత్సరానికి ఒకసారిగా వస్తూ ఏదో మాకు తోచిన సహాయం చేస్తున్నాము. కాకపోతే దెర్ ఈజ్ ఎ ట్రెమెండస్ డెవలప్మెంట్ ఆశ్రమం గురించి. కానీ ఇప్పుడు చాలా పెద్ద బిల్డింగు, ఇక్కడ ఉన్న అనాథలకు అందరికీ కూడా చాలా మంచి వసతి సదుపాయం కలుగజేస్తున్నారు, మంచి ఆహారం అది పెడుతున్నారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. తర్వాత దీంట్లో ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే ఈ గొప్ప శైవిక క్షేత్రంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ 12 జ్యోతిర్లింగాలతో పాటు పుణ్యలింగేశ్వరం 13వది జ్యోతిర్లింగంగా వీళ్ళు చేయాలనే సంకల్పంతో ఇక్కడ రేపు నవంబర్ కార్తీక మాసంలో అన్ని యాగాలు, మహాలక్ష్మీ గణపతి, తర్వాత చండీ యాగము, ఏకాదశి రుద్రయాగము, తర్వాత సుదర్శన యాగము మొదలైనవన్నీ చేస్తున్నారు. చాలా మంచి దృఢ సంకల్పంతో చేస్తున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో
రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.